అందరికీ నమస్కారం. ఇప్పుడే తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే, శ్రీతేజ్ ఆరోగ్యం సంబంధించిన హెల్త్ బులెటిన్ విడుదలైంది. ఆ హెల్త్ బులెటిన్‌లో వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఆక్సిజన్ కృత్రిమంగా ఇస్తున్నారు. దాన్ని తొలగించారు. వెంటిలేటర్ తొలగించారు. ఇవాళ నిలకడగా ఆ పిల్లాడి ఆరోగ్యం బావుంది. నిలకడగా ఉంది అని చెప్తున్నారు. జ్వరం గూడా తగ్గుముఖం పడుతోంది. తెల్ల రక్త కణాలు పెరుగుతా ఉన్నాయి. సో, హోప్స్ అయితే పెరుగుతున్నాయి. పిల్లాడు బతికే ఛాన్సెస్ అయితే బాగా మెరుగయ్యాయని చెప్తున్నారు. సో, ఒక దశలో మొదటి నుంచి దాదాపుగా ఒక 15 రోజుల నుంచి దాదాపు 14 రోజుల నుంచి చికిత్స అందిస్తా ఉన్న నేపథ్యంలో, ఒక దశలో ఇక కష్టమేమో అనుకోని వెంటిలేటర్ కూడా పెట్టి కోమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. అక్కడి నుంచి మళ్ళీ చిన్నగా అందరి ప్రార్థనలు ఫలించి ఆ పిల్లాడి ఆరోగ్యం మెరుగుపడుతోంది. అయితే ఇదే సమయంలో 'పుష్ప 2' నిర్మాతలు ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటికే ఇది ఎప్పుడో తీసుకోవాల్సిన నిర్ణయం, కానీ ఇప్పుడు తీసుకోవటం అనేది సో కొంత ఒత్తిడి ఫలితంగా తీసుకున్న నిర్ణయంగానే ఉంటుంది తప్ప మరొకలా ఉండదు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, 50,00,000 రూపాయల చెక్కును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఈ బాధిత కుటుంబానికి అందజేశారు. సో ఇదే పని అంతకుముందు ఎప్పుడో చేసి ఉండొచ్చు. అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు చాలా మాటలు మాట్లాడారు. మాకు పర్మిషన్ లేదు, లీగల్గా ఇబ్బందులు వస్తాయి, లేకపోతే మేము అక్కడ వరకు వెళితే ప్రభావితం చేసినట్టుగా ఉంటుంది, కాబట్టే మా లీగల్ టీం వద్దందని రకరకాల మాటలు మాట్లాడారు. నేను ప్రతి సందర్భంలో చెప్తూనే వస్తున్నా, అల్లు అర్జున్ గారు కాకపోతే ఆయన పరామర్శకు వెళ్ళిన వాళ్ళు ఇవ్వచ్చు, అల్లు అరవింద్ గారు ఇవ్వచ్చు, అలాగే 'పుష్ప 2' నిర్మాతలు ఇవ్వచ్చు, దర్శకుడు ఇవ్వచ్చు. వాళ్ళందరికీ కూడా ఈ రకమైన ఇబ్బందులు లేవు కదా, వాళ్ళెవరి మీద కేసులు లేవు కదా. సో 'పుష్ప' సినిమా నిర్మాతలుగా సినిమా టీం తరపున ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇవాల్టికి కూడా వాళ్ళు 50,00,000 ఇవ్వటం అనేదే కొంత హాస్యాస్పదంగా ఉంది. కనీసం నేను ఎక్స్పెక్ట్ చేసిన ఒక 2,00,00,000 రూపాయలు ఆ పిల్లాడికి ఇస్తారేమో అని, ఆ కుటుంబానికి ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశా. కానీ 50,00,000 రూపాయలు ఒక కంటి తుడుపుగా ఇచ్చినట్టుగానే కనపడుతోంది. ఎందుకంటే సినిమా దేశవ్యాప్తంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా 1,500 కోట్ల రూపాయల కలెక్షన్లు చేసిందని చెప్తూ ఉన్నారు. 300 కోట్లు ఒక్క హీరో గారికే ఇచ్చారు. అటువంటప్పుడు 25,00,000, 50,00,000 ఇదేదో బేరసారాలు ఆడుతున్నట్టుగానే కనపడుతుంది తప్ప, నిజంగా మీరు పశ్చాత్తాప ధోరణి మీలో కనపడుతున్నట్టుగా ఎక్కడా అనిపించట్లేదు. ఎందుకంటే ఇవాళ వ్యవహారం మొత్తం ప్రభుత్వ చేతుల్లోకి వెళ్ళింది. ఇక్కడ కూడా ప్రభుత్వాన్ని శాంతపరిచే ఉద్దేశమే కనపడుతోంది తప్ప, మీలో పశ్చాత్తాపం వచ్చింది, అయ్యో ఆ బాధిత కుటుంబానికి మనం ఇద్దామన్న ఆలోచన మీలో కనపడట్లా. మంత్రి గారిని పిలవటం, మంత్రి గారి చేతుల మీదకి ఇవ్వటం అంటే కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? మంత్రినో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రినో మీరు కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? రాజీ యత్నాల్లో భాగంగా ఇచ్చారా? సో ఇది మీకు నైతిక బాధ్యత మీరు నెరవేర్చినట్టుగా ఎవరికి అనిపించట్లేదు. ఒక పశ్చాత్తాప ధోరణితో మీరు ఈ రకమైన కార్యక్రమం చేసినట్టుగా అనిపించట్లా. ఇప్పటికైనా ఒక మంచి అమౌంట్నో లేకపోతే మంచి కార్యక్రమాన్ని ఒక ట్రస్ట్ పెట్టి ఆ కుటుంబం పేరిట, రేవతి పేరిట ట్రస్ట్ పెట్టండి. రేవతి పేరిట ట్రస్ట్ పెట్టి ఆ పాప ప్రక్షాళన చేసుకోండి. అంతే తప్ప ఈ కేసుల నుంచి ఎట్లా విముక్తి పొందాలి, 50,00,000 ఈ మంత్రి గారి చేతుల మీద ఇచ్చేస్తే సరిపోతుంది అని మీరు భావిస్తే అది శోభనివ్వదు అని నాకు అనిపిస్తోంది. ఏదేమైనా కనీసం గుడ్డి కంటే మెల్ల మేలు అన్నట్టుగా ఆ కుటుంబానికి కనీసం మరొక 50,00,000 దక్కినందుకు మనం ఇక సంతోషించాల్సిన పరిస్థితి. బట్ అన్నిటికంటే ముఖ్యం, శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆ పిల్లాడు మళ్ళీ తిరిగి కోలుకొని మంచిగా మళ్ళీ ఆరోగ్యంగా ఉండాలి అనేది కిరణ్ టీవీ తరపున కూడా మనం కోరుకుందాం. నమస్తే.